హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము శుభవార్తనైతే చెప్పడం జరిగింది. తాజాగా ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయడం కోసము తేదీలను ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎప్పటి నుంచి ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు, ముందుగా ఏ జిల్లాల వరకు పంపిణీ చేస్తారు, అలాగే ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు అంటే ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు. ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే ఈ రెండవ విడతలో ఇల్లు అనేది మంజూరు చేస్తారా? చేయరా? ఒకవేళ ఇల్లు కనుక రాకపోయినట్లయితే ఏం చేయాలి? సో, అక్కడ స్టేటస్ దగ్గర ఏం చూపిచ్చాలి? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్ ఉన్నా సరే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయాల్లో కమెంట్‌లో అడిగినట్లయితే నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ తేదీలను ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ రెండవ విడత ఇల్లును వచ్చేసి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారంటే, ఈ సంవత్సరం అంటే ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి అయితే అర్హులైనటువంటి వాళ్ళందరికీ జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నారనమాట. ఓకేనా? సో, ఈ లోపల ఈ రెండవ విడతకు సంబంధించి ఎవరైతే ప్రజాపాలనలో మీ సేవా సెంటర్స్‌లో అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో, అటువంటి వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్స్ చేస్తారు. వెరిఫికేషన్స్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులనైతే జిల్లాల వారీగా రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మంజూరు శాంక్షన్ ఫార్మ్స్ అనేటువంటి వాటిని జారీ చేయడం జరుగుతుంది. సో, ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వమన్నా ప్రభుత్వమే కట్టిస్తుంది. లేదు, మీరు కట్టుకుంటామన్నా దానికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని విడతల వారీగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి విడత కింద ఇందిరమ్మ ఇల్లునైతే పంపిణీ చేసున్నారు, ఇచ్చున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున సేమ్ అలాగే ఈ రెండో విడత కింద కూడా ఇస్తారనమాట. నో ప్రాబ్లమ్. సో, ఇక ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా వరకు కూడా ఇళ్ల నిర్మాణం పనులనేటువంటివి స్టార్ట్ చేసుకొని ఉన్నారు. ఎవరైనా ఇంటి నిర్మాణ పనులు గనుక స్టార్ట్ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఆల్రెడీ శాంక్షన్ అయ్యుండి ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకోకుండా ఉన్నట్లయితే. సో, మీరు ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించి విడతల వారీగా బిల్లులు అయ్యేటువంటివి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. సో, ప్రతి వారము సోమవారం రోజున మీకు ఈ బిల్లుకు సంబంధించినటువంటి డబ్బులనేది బ్యాంక్ ఖాతాలకు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఇక ఇక్కడికి క్లియర్. ఎప్పుడో, ఏ తేదీలన, ఎక్కడెక్కడ ముందుగా ఎవరెవరికి పంపిణీ చేస్తారు అనే విషయం గురించయితే చెప్పాను. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఇక్కడ మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా అయితే డివైడ్ చేస్తారండి. ఒకటొచ్చేసి L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు L1, L2 కేటగిరీ వాళ్ళే. సో, వీళ్ళకి మాత్రమే ఇల్లనేటువంటివి జారీ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తారంటే L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. మీ నేమ్ ఎక్కడుందో మీ నేమ్ ఎక్కడుందో తెలుసుకుంటే చాలు. L2లో ఉందా, L1లో ఉందా, L3లో ఉందా అని. సో, అది ఎలా తెలుసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ L2లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దాని తర్వాత L1లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుందనమాట. ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి? అసలు మెయిన్ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ ఇది ఎలా చెక్ చేసుకోవాలి? ఆ వివరాల గురించి చెప్దాం. ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్‌లోకొచ్చేసి సెర్చ్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడొచ్చేసి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు. సో, మీకు మాక్సిమం అందరికీ అవైలబుల్‌లో ఆధార్ నంబర్ ఉంటుంది కాబట్టి, ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ నంబరు. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఇలా చూపిచ్చేస్తుంది. సో, నేనక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి చూపిచ్చలేదు. ఇది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు.
ఫస్ట్ వచ్చేసి పర్సన్ యొక్క పర్సనల్ ఇన్ఫో మొత్తం ఉంటుంది, పర్సనల్ డీటెయిల్స్ మొత్తము. దాని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్సన్ వచ్చేసి ఎక్కడున్నారు, L2లో ఉన్నారనమాట. ఓకేనా. ఈ పర్సన్ నేము L2 కేటగిరీలో ఉంది. అలాగే రిమార్క్స్ దగ్గర చూడొచ్చు, నాన్ పియూసీసీ హౌస్ వితౌట్ హౌస్ సెటిల్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూడొచ్చండి, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంది. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను, నేను అప్లోడ్ చేస్తున్నాను. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంటే ఇల్లు వస్తుందా లేదా, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే ఇల్లు వస్తుంది, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తే ఇల్లు అనేది వస్తుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ స్టేటస్ అనేది, స్టేటస్ దగ్గర ఏం చూపించాలంటే నార్మల్గా ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించాలి. ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కాబట్టి అక్కడ ఇంకా అప్రూవల్ కాలేదు ఈ పర్సన్కి, వెరిఫికేషన్ అయ్యాక అప్రూవల్ అయితే వస్తుంది. సో ఇలాగ చాలామందికి కూడా చూపిస్తూ ఉంటుంది, బట్ మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ వెరిఫికేషన్ అయినట్లయితే ఎంపీడీఓ కార్యాలయంలో దాని తర్వాత ఇక్కడ అప్డేట్ చేస్తారనమాట, అప్డేట్ అవుతుంది అప్లికేషన్ స్టేటస్ దగ్గర. అప్పటి వరకు వెయిట్ చేయండి, లేదంటే మీరు ఒకసారి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు దాన్ని బట్టి చెప్పండి, కామెంట్లో పెట్టినట్లయితే నేను మీకు దానికి రెస్పాండ్ అయితే అవుతాం జరుగుతుంది. లేదంటే సపరేట్గా మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫైనల్గా వచ్చేసి మీకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నట్లయితే ఇంకా ఇల్లు అనేది శాంక్షన్ కాలేదని అర్థం. ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నట్లయితే శాంక్షన్ అయిపోయినట్లు అర్థం. దాని తర్వాత మీకు మీ యొక్క నేమ్స్ అనేటువంటివి ఎలిజిబుల్ లిస్ట్లో వస్తాయి. అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన శాంక్షన్ ఫామ్స్ అనేటువంటివి జారీ చేస్తారనమాట. సో ఫైనల్గా ఇది ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. ఇక జిల్లాల వారీగా అర్హుల జాబితాలను కూడా నేను గ్యాదర్ చేసి తీసుకువస్తాను ముందు రోజుల్లో. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.